ఇక గణేష్ నిమజ్జనానికి సిటీలో ప్రత్యేక కొలనులు ఏర్పాటు చేస్తోంది జీహెచ్ఎంసీ. గచ్చిబౌలిలో మేయర్ బొంతు రామ్మోహన్ నిమజ్జన కొలను ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా సిటీలో మరిన్ని కొలనులు ఏర్పాటు చేస్తామని చెబుతున్న మేయర్తో విజయ్ ఫేస్ టు ఫేస్. గణేష్ నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మూడో రోజు గణేష్ నిమజ్జన సందర్భంగా బెంగళూరు తరహాలో హైదరాబాద్ గచ్చిబౌలి ప్రాంతంలో నీటి కొలను ఏర్పాటు చేసి గణేష్ నిమజ్జనం చేయడాన్ని మనం చూస్తున్నాం. నగర మేయర్ బొంతు రామ్మోహన్ ప్రారంభించారు. వారితో మాట్లాడే ప్రయత్నం చెప్దాం. చెప్పండి మేయర్ గారు, అసలు ఈ కొలను వల్ల ప్రజలకు ఏ రకమైనటువంటి ఉపయోగాలు జరగబోతున్నాయి? ఈ కొలను ఎట్లా ఏ రకంగా మెయింటైన్ చేయబోతున్నారు? డెఫినెట్గా ప్రతిరోజు మరి పడ్డ ఏదైతే దాంట్లో ఉన్న మెటీరియల్ ఏదైతే ఉందో విగ్రహాల నిమజ్జనంతో దాన్ని వెనువెంటనే తీయడానికి జిహెచ్ఎంసీ కార్మికులు కూడా సిద్ధంగా ఉన్నారు. అవి తీసేసి మళ్ళీ ఎప్పటికప్పుడు ఫ్రెష్ వాటర్ ఏదైతే వాటర్ కొంత ఫ్రెష్గా లేకపోతే దాన్ని నింపుకోవడానికి కూడా వీళ్ళు అనుగుణంగా మరి ఇలా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది వినాయక నిమజ్జనమే కాకుండా ఇలా బతుకమ్మ పండుగ కూడా ఈ చుట్టుపక్కల ఉన్న మహిళలు కూడా ఆనందంగా ఇక్కడ పెట్టేసి సొంతంగా ఇలా దిగి మరి కొలంలోకి దిగి బతుకమ్మను ఆడుకునే విధంగా మరి పాటలు పాడుకునే విధంగా మరి ఇలా చెరువులలో మనకు దిగడానికి కూడా కొంత సేఫ్టీ లేక జారడం కానీ ఇంకోటి కానీ ఉండే లేకుండా ఇవాళ ఉండడం జరిగింది. దీనివల్ల మెయిన్ లేకు మరి కొంత పొల్యూట్ కాకుండా దాంట్లో చెత్త చెదరం పేరుకోపోకుండా దాంట్లో పడితే తీయడానికి కూడా ఇబ్బందికరంగా ఉంది. దీంట్లో పడ్డ చిన్న ముక్క కూడా తీయడానికి అనుకూలంగా మరి కొలను ఏర్పాటు చేయడం జరిగింది. మరి హైదరాబాద్లో ఇప్పుడు 10 అనుకున్నాం, 9 కంప్లీట్ చేసినాం. వచ్చే సంవత్సరానికి ఇంకా 25-30 పైన చేయాలనేది మరి జిహెచ్ఎంసీ టార్గెట్. మరి ఇక్కడ ప్రజాప్రతినిధులు అధికారుల కోఆపరేషన్ తోటి తప్పకుండా చేయగలుగుతాం. మరి ఇంకొక 2-3 సంవత్సరాలలో తప్పకుండా సిటీ మొత్తంలో ఉన్న లేకులలో కూడా ఇట్లాంటి ఏర్పాటు చేయడం వల్ల లేకులను కూడా సంరక్షించుకోగలుగుతాం అనేది మా ఐడియా. ఇప్పుడు ఈ ఒక్కొక్క కొలంలో ఎన్ని గణేషులను నిమజ్జనం చేయవచ్చు? ఎన్ని ఫీట్ల వరకు ఈ గణేషుల్ని ఈ కొలంలో నిమజ్జనం చేసే అవకాశం ఉంటుంది? 5 ఫీట్ల నుంచి మరి 8 ఫీట్ల వరకు చేసుకుంటానికి ఆస్కారం ఉంది. దీన్ని ఇంకా వచ్చే సంవత్సరానికి కొంత అప్గ్రేడ్ చేసి మరి అవసరమైతే 10 ఫీట్ల విగ్రహాలు 12 ఫీట్ల విగ్రహాలను కూడా చేసుకునే విధంగా కొలను ఇంకొంత పెద్దగా ఏర్పాటు చేయడానికి ఇంకొంత ఎక్కువ కొలను ఏర్పాటు చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఇవి మరోవేళ నిమజ్జనం ఎక్కువ ఇలా ఉంటే కూడా వెనువెంటనే తీయడానికి కూడా కార్మికులు రెడీగా ఉన్నారు. ఇక్కడ లారీలు కూడా రెడీగా ఉంటాయి. దీన్ని తీసి మళ్ళీ ఫ్రెష్గా వేసుకోవడానికి కూడా ఆస్కారం ఉండే విధంగా మరి జిహెచ్ఎంసీ ఎంప్లాయీస్ ఈ నిమజ్జనం రోజులు ఇక్కడనే పర్యవేక్షణ చేసుకుంటాం. మరి ఇరిగేషన్ వారి సహకారంతో మరి ఇక్కడ మా జిహెచ్ఎంసీ అధికారుల సహకారంతో ఉంటుంది. ఇప్పటికే మట్టి గణేష్ పైన జిహెచ్ఎంసీ చాలా వరకు అవేర్నెస్ కార్యక్రమాలు కల్పించింది. ఎన్నో చోట్ల కూడా మట్టి గణేష్లను పెట్టడం కూడా మనం చూసాం. అంటే వచ్చే సంవత్సరం కూడా మట్టి గణేష్నే కంపల్సరీ పెట్టాలని ఏదన్నా ఒక జీవో కానీ రూల్ కానీ తీసుకొచ్చే అవకాశం ఉందా? జీవో రూల్ అనేది ఏదైతే ఉంటుందో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి స్థాయిలో వచ్చినాక జీవోలు కానీ రూల్ కానీ తీసుకొస్తే మనకు కూడా సబుగా ఉంటుంది. అంతకన్నా ముందు మరి దీని మీద అవేర్నెస్ చేయడానికి పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి చాలా ఎక్కువగా మా జోనల్ ఆఫీసులలో కానీ మరి డిప్యూటీ కమిషనర్ ఆఫీసులో కానీ మా ప్రజాప్రతినిధులు కానీ ఎమ్మెల్యేలు కానీ కార్పొరేటర్లు కానీ ఎక్కడికక్కడికి ఎక్కడ దొరికితే అక్కడ కాలనీలో కూడా పంచే ప్రయత్నం చేసి ప్రజలకు విరివిగా ఈ సంవత్సరం ఇలా డిమాండ్ కూడా మట్టి విగ్రహాలు కావాలనేది కూడా బజార్లలో జనాలు అడిగే పరిస్థితి తీసుకురావడం. వచ్చే సంవత్సరానికి ఇంకా మరి ఎమ్మెల్యే గారి పరిధిలో మరి కార్పొరేటర్ గారి పరిధిలో జోనల్ కమిషనర్ డీసీలు వీళ్ళ పరిధిలలో మరి కొంత తయారు చేయడానికి కుమ్మరులు వీళ్ళు ఉంటే వాళ్ళకి ట్రైనింగ్ చేయడం కానీ మరి కలర్ విగ్రహాలు చేసే వాళ్ళకు కూడా ట్రైనింగ్ చేయడం కానీ దాన్ని కొంత క్రమబద్ధీకరించి ఇంకా నెక్స్ట్ ఇయర్కు దాన్ని కొద్దిగా అవేర్నెస్ చేసి ఒక మరి 30-40%కు తీసుకురాగలితే మరి ఇంకో 1-2 ఇయర్స్లో దీన్ని కొంత సమూలంగా కొంత నియంత్రించడానికి ఆస్కారం ఉంటుందని మా ఐడియా. అది మొత్తానికి చూసినట్టయితే ప్రజల సౌకర్యార్థం బెంగళూరు తరహాలో ఈ నీటి కొలను ఏర్పాటు చేసి నిరంతరం జిహెచ్ఎంసీ అధికారుల పర్యవేక్షణలో ఇక్కడ గణేష్ నిమజ్జనాన్ని చేసుకునేందుకు సులువుగా తీర్చిద్దామని నగర మేయర్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ నగేష్తో విజయ్, V6 న్యూస్.